హలో గాయస్, వెల్కమ్ టు డీసీ మోటో వ్లాగ్స్. ఈరోజు మన డే 6 ఆఫ్ సౌత్ ఇండియా ట్రిప్. ఈరోజు మనమైతే కన్యాకుమారిలో అయితే స్టార్ట్ అయ్యేసి మన డెస్టినేషన్ తిరువనంతపురం. ఇది కేరళలో ఉంటుంది. ఇక్కడ మనం కన్యాకుమారిలో మార్నింగ్ ఒక 8:40 అలా అరౌండ్ ఫ్యూయల్ స్టాప్ తీసుకొని ఫ్యూయల్ ఫిల్ చేపించేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే మనకు తక్కువ రేట్లో వచ్చేస్తుంది. కేరళలో ఎంత ఉందో నాకు తెలియదు ప్రజెంట్, బట్ మన కన్యాకుమారిలో అరౌండ్ 101, 102 దగ్గరకు అయితే వచ్చేసింది ఫ్యూయల్. ఇంకా ఫ్యూయల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇది మనకు కన్యాకుమారి నుండి ఒక అరౌండ్ 93-94 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, అండర్ 100 కిలోమీటర్స్. నేనేం ప్లాన్ చేసామంటే, ఓకే 100 కదా ఏముంటుంది, అండ్ మ్యాప్స్ ఓపెన్ చేసింటే మనకు మొత్తం నేషనల్ హైవేనే చూపించింది. సర్లే ఏముంది, ఇంకా 2 గంటలు లేకపోతే 3 గంటలు అస్సలు ప్లాన్ ఉండలేదు. 2 గంటలు మ్యాక్స్. డైరెక్ట్ టిఫిన్ బ్రేక్ కూడా ఇంకా 10కి అట్లా 10:30కి అలా రీచ్ అయిపోతాము తిరువనంతపురంలో. కేరళ ఫుడ్ ట్రై చేసినట్టు ఉంటుంది. ఇంకా కేరళలో టిఫిన్ బ్రేక్ తీసుకుందామని స్టార్ట్ అయినాం. బట్ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. ఇక్కడ ఆ రోడ్లు ఎంత చండాలంగా ఉన్నాయంటే, నేను అనుకున్నా ఇంతవరకు అబ్బా తమిళనాడు తోపురా, రోడ్స్ బాగున్నాయిరా ఇది అదే అనేసి. బట్ కానీ కన్యాకుమారి నుండి మీరు ఇంకా తిరువనంతపురం అంటే మీరు కేరళ ఎంటర్ అవుతున్నారన్నంత వరకు మీకు రోడ్లు చెత్తగానే ఉంటాయి. ట్రాఫిక్ మాత్రం ఫుల్ అంటే ఫుల్. నాకైతే ఇంకా మధ్యలో అక్కడ అయిపోయింది. ఆ రోడ్లు చూస్తున్నారు, గలీజ్ ఉంది. సరే ఇక్కడ డైవర్షన్ వచ్చింది, ఓకే స్ట్రైట్ కూడా ఇంత మంచిగా రోడ్ వేస్తున్నారు కదా అని ఒక ట్రై చేద్దామని చేసిన. ఇది ఇంకెట్లాంటి దూల పని అంటారు కదా, ఇది ట్రై చేసిన నేను దూలగా. ఆ రోడ్ పోయే లోపలికి మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. దారిలో ఒక వెహికల్ కనపడలే. ఒక మధ్యలో అయితే ఒక ఏందిరా నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, అసలు రోడ్డు ఉందా, పోగలమా లేదా. ఇంకా ఆపోజిట్ రూట్లో వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా చూసిన, ఇంకా సరే ఇంకా చూద్దాము, ఎవరైనా వస్తే వాళ్ళని అడిగి అడ్రస్ ఇప్పుడు ఎక్కడున్న మ్యాప్స్ ఓపెన్ చేస్తే మాకేం చూపిస్తుందంటే గూగుల్ తల్లి, మేమేదో పొలాల్లో పోతున్నట్టు బైక్లో రోడ్డు ఎక్కడ కనపడినట్టయితే చూపించింది మాకైతే. ఇంకా ఇది కాదురా స్వామి, ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అడగాలనేసి ఇంకా అట్లా జంపులు చేసి స్టంట్లు చేసి అవతలకి వెళ్ళిపోయినాం. అక్కడ పాపం ఈయన కనపడినారు, ఈయనైతే మంచిగా చెప్పారు ఇక్కడ పోండి అవతల పోనేసి. మనకు తమిళ్ రాదు కానీ తమిళ్ అయితే అర్థమైంది ఆ సిచ్యువేషన్లో. ఇంకా ఆయన మొబైల్ తీసుకొని మొబైల్లో ఒక లొకేషన్ అయితే పెట్టించినాడు. అండ్ ఇంకా రూట్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోండి మీకు వస్తుంది రూట్ అని చెప్పినాడు. ఇంకా సరే ఇంకా లొకేషన్కి స్టార్ట్ అవుతామని మ్యాప్స్ ఓపెన్ చేస్తుంటే నాకేం అర్థం కాల. ఐ మీన్ ఎట్లా పోవాలా ఇంకా అక్కడికి కూడా. ఇంకా దగ్గరలో కొంచెం జూమ్ అప్ చేసింటే అక్కడ నాకు ఒక హైవే లాగైతే కనపడింది. సరే అక్కడ వరకు చూద్దాం ఎట్లా పోవాలో, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినా. వీటిలో నాకైతే ఒక చిన్న పాజిటివ్ ఏమనిపించిందంటే, ఇంతవరకు మనుషులు అయితే లేరు, బట్ ఇక్కడైతే మనుషులు అయితే ఉన్నారు. అబ్బా సాయిరామ్, ఇంకా ఉంది లేరా మనుషులు అయితే ఉన్నారు, దారులు అయితే ఉంటాయి ఖచ్చితంగా, పోతూ ఉంటారు మనుషులు ఇంకా అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. ఆ రోడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం అది 4 లేన్ రోడ్ చేస్తున్నారు మొత్తము. ఇది ఏ నేషన్ నాకు తెలిసి ఇది నేషనల్ హైవే 66 కిందకు వస్తుందో రాదో నాకైతే తెలియదు, బట్ ఒక చిన్న గెస్ అనుకోండి 66 కిందకు వస్తుంది అనుకుంటా. ఇది రాదు నాకైతే లేదు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ ఫుల్ ఉంది. ఒక రోడ్ దగ్గర అయితే మనకు కంకర్ కూడా వచ్చేస్తుంది, కంకర్ వస్తుంది, మట్టి రోడ్డు వస్తుంది, కానీ ఇంకా సిమెంట్ రోడ్ అయితే స్టార్ట్ కాల. సిమెంట్ కానీ తార్ రోడ్డు ఇంకా అట్లే మూవ్ అయిపోయినా. బట్ నాకు ఒక చిన్న ఐ మీన్ భయంగానే ఉంది, ఎందుకంటే మన బైక్ వెయిట్ ఎక్కువ ఉంది బైక్ మీద. ఎందుకంటే నాతో కలిపి లగేజ్ అండ్ వెనకుండా నా ఫ్రెండ్తో కలిపి మేము ఓవరాల్గా 250 కిలోస్ అయితే ఉంటాం. మనకు ఓన్లీ లగేజే మాకు 80 కిలోస్ ఉంది. ఇంకా అట్లే పోతున్నాం, ఏమైనా స్లిప్ అవుతుందా, ఎందుకంటే ముందర కంకర్ రోడ్ కూడా వచ్చింది మాకు. కంకర్ రోడ్లో ఏమైనా స్లిప్ అవుతుందా, ఈ మట్టి రోడ్లో ఏమైనా జారుతుందా బ్రేక్ వేస్తే అన్నట్టే కొంచెం నేను చూసుకొని అయితే స్టార్ట్ అయినా. ఐ మీన్ బైక్ అయితే రైడ్ చేస్తానా. అక్కడైతే నాకైతే ఇక్కడ కంకర్ రోడ్ వచ్చే లోపలికి బైక్ కొంచెం షేక్ అయినట్టు అనిపించింది నాకు. ఇంకా అట్లయినా స్టార్ట్ అయినాం. ఇంకా ఎంతసేపట్లో వస్తుంది అనేసి ఇంకా కొంచెం దూరంలో మాకైతే ఇంకా సిమెంట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనిపించింది. ఇంకా అబ్బా ఏదన్నా సర్లేరా ఇంకా పోతే వచ్చేస్తుందిలే అన్నట్టే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూడా ఇక్కడైతే మళ్ళీ మనుషులు లేరు. అబ్బా ఇదేంద్రా నైనా అవతల ఎవడో టర్న్ తీసుకుంటున్నాడు, ఏమైనా దూరాలా యువతల నుంచి అవతలకి స్టంట్ చేయాలనుకున్నా, కానీ అట్లేం లేదు. ఇంకా రోడ్లో అట్లే పోయింటే నాకు ఇంకా ఒకరోజు ఒక రైట్ సైడ్కి సర్వీస్ రోడ్ అయితే కనపడింది. ఇంకా అక్కడ నుంచి కట్ తీసుకునే లోపలికి
ముందర ఇంకా నేషనల్ హైవే వస్తుంది ఇంకా అనేసి గూగుల్ చెప్పింది. అబ్బా సాయిరామ్ చాలేరా నాయనా, ఇదేదో స్టంట్ చేసిన తర్వాత ఒక మళ్ళీ ప్రీవియస్గా వచ్చేసినాం ఇంకా మెయిన్ రోడ్కి, ఇంకేం మనకి ఏమంత కష్టం ఏమవుదు అనేసి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే మనము తమిళనాడు ఎండ్ చేసేసేసి కేరళకి అయితే ఎంటర్ అయిపోతాం. కేరళలో ఎంటర్ అయిపోయేసి మనము ఈరోజు డెస్టినేషన్ ఉన్న తిరువనంతపురం అలాగే మున్నార్ అయితే కవర్ చేస్తాం ఈ 2 ప్లేసెస్. వయనాడ్ అయితే నేను అనుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనకు ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం పాపం అట్లా జరిగింది కాబట్టి మేబీ ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యింది అనేసి నేను ప్లాన్ చేయలేదు వయనాడ్కి. ఇంక అందుకే నేను మున్నార్ అయితే అనుకున్నాను. ఈరోజు ఇంకా మున్నార్కి అక్కడ ఈరోజు తిరువనంతపురంలో ఉండి ఇంకా తిరువనంతపురంలో అయిపోయిన తర్వాత మున్నార్లో ఒక 2 days స్టే చేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని ఉన్నాం ప్లాన్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసే లోపలికి మెయిన్ అక్కడ ఇంకా హైవే కనపడుతుంది అనే లోపలికి అబ్బా ప్రాణం అయితే లేచి వచ్చింది. ఇంకా సరేరా ఇంకెక్కడ స్టంట్లు చేయకుండా మూసుకొని ఏ రోడ్డు ఉంటే ఆ రోడ్డుని వెళ్ళిపో అనుకుని స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి మొత్తం ఇది టౌన్లోకి అయితే తీసుకొని వచ్చింది రూట్. ఇది మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది ట్రాఫిక్. అబ్బా రోడ్లు కూడా మనకు ఎక్కడ కానీ టౌన్ లోపలికి వచ్చినా కూడా మనం గుంతలు కానీ ఆ రోడ్లు చండాలంగా ఉండే. ఇక్కడ నుంచి మనకు సందులో మనకైతే మెయిన్ రోడ్స్ ఉంటాయి కదా, కానీ ఇక్కడ సందులే ఉన్నాయి మనకు ఇక్కడికి. ఇంకా తమిళనాడుకి కేరళ బార్డర్ ఉండేటప్పుడైతే మనకు సందులు అయితే ఎంట్రీ అయింది. ఇంకా కేరళ వచ్చే లోపలికి మనకు సందుల నుంచే పోతా ఉన్నింది. మెయిన్ రూట్స్ కాకుండా మనకు పెద్దగా ఉంటాయి కదా రోడ్స్, కానీ ఇక్కడ రోడ్స్ మనకు సందుల్లోనే వచ్చేసినాయి రోడ్స్ ఇవి. మనకు బెంగళూరులో రూట్స్ ఉంటాయి ఈ విధంగా, అట్లే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా అట్లే స్టార్ట్ అయిపోయేసి ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా కదా, ఇది నాకు కొంచెం ఇష్యూ అయితే ఉంది. నేను ప్లాన్ చేస్తున్న గోప్రో కోసము ఈ మొబైల్ మళ్ళీ మధ్యలో ఒక దగ్గరకు వచ్చే లోపలికి హ్యాంగ్ అయిపోయింది. ఇదైతే నాకు మధ్యలో కూడా నాకైతే ఇష్యూ తెలియలేదు ఎక్కడ కానీ అయిందా అనేసి. ఇంకా తిరువనంతపురం రీచ్ అయిన తర్వాత మాకు తెలిసింది ఇంకా అరే రికార్డ్ కాలేదనేసి. ఈ సెకండ్ టైం నాకైతే ట్రిప్లో నాకైతే చాలా అప్సెట్ అయినా నేను రీచ్ అయిన తర్వాత, ఏంద్రా ఇది కూడా ఈ వీడియో కూడా రికార్డ్ కాలేదు అనేసి. ఇంకా మాకైతే ఓవరాల్ జర్నీ అయితే 4 hours ప్లస్ అయితే పడింది, 2 hours జర్నీకి అయితే. అండ్ ఇంకా మీకైతే తమిళనాడు దాటిన తర్వాత కేరళ బార్డర్లో మీకు NH66 6 ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ నేషనల్ హైవే రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అసలు రికార్డ్ అయింటే అది తోపుంటే అది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలనుకున్నా కానీ మొత్తము హ్యాండ్ ఇచ్చేసింది మొత్తం ఇదైతే. అండ్ దేఫైలో మేము ఇంకా పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నైట్ మంచిగా తక్కువ బడ్జెట్లో స్టే ఉండేసి అయితే ఉండినాం. అండ్ Day 6లో అయితే మున్నార్కి స్టార్ట్ అయిపోయినాం మేమైతే. ఇంకా ఇదే మనకు Day 6 ఆఫ్ సౌత్ ఇండియా ట్రిప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DC మోటో వ్లాగ్స్. ఇక Day 7 మున్నార్ ట్రిప్ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.